Okay, second prize goes to Bhaiya Karthik and ప్రధాన పాత్ర పోషించిన నేతాజీ గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో అహింసాయుతంగా ఉద్యమాలు జరుగుతుంటే ఈ విధంగా జరిగినట్లయితే భారతదేశానికి స్వాతంత్రం రాదనే ఉద్దేశంతో దెబ్బ కొట్టాలా తుపాకీ పట్టాలనే ఒక ఉద్దేశంతో నేతాజీ భారతదేశంలో బ్రిటిష్ వారు పట్టుకుంటే ఉరిశిక్ష వేసే ప్రమాద పరిస్థితుల్లో కూడా భారతదేశం నుంచి సింగపూర్ నుంచి జపాను వెళ్ళిపోయి అక్కడ ఇతర దేశాల సహకారంతో ఆజాదీ హింద్ ఫౌజ్ అనే ఒక ఆర్మీని తయారు చేసుకున్నారు. కొత్త సైన్యాన్ని తయారు చేసుకొని అందులో స్త్రీలు కూడా ఉన్నారు. ఆ సైన్యంలో పురుషులు స్త్రీలు వేల సంఖ్యలో ఆర్మీని తయారు చేసుకొని రెండో ప్రపంచ యుద్ధంలో ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వాన్ని దెబ్బతీసి గడగడ రాణించారు. ఆ సమయంలోనే ఇక్కడ ఉద్యమాలు ఉరుతరొగింది. భగత్ సింగ్ కూడా బ్రిటిష్ వారి యొక్క పార్లమెంటు మీద బాంబులు వేయడం, భగత్ సింగ్ను అతనితో ఉన్నటువంటి ఇద్దరు కూడా ఉరి తీయడం జరిగింది. భగత్ సింగ్ కూడా ఈ దేశానికి స్వాతంత్రం రావాలంటే నా ప్రాణం పోవాలి, వారు ఏమాత్రం కూడా క్షమించమని వదిలిపెడతారు సిద్ధంగా బ్రిటిష్ వారు, అయినా కూడా నా ప్రాణం పోతేనే ఈ దేశానికి స్వాతంత్రం వస్తుందనే ఉద్దేశంతో ఉరికంబాన్ని ముద్దు పెట్టుకొని ఉరి తీయబడ్డాడు. అటువంటి మహనీయులు భారతదేశంలో ఉద్యమంలో కీలక పాత్ర వహించి మరి దేశానికి స్వాతంత్రం తెచ్చిన తర్వాత కూడా ఇక్కడ మనం ప్రజాస్వామ్యయుతంగా ప్రాణంగా ఏర్పాటు చేసుకుని దేశాభివృద్ధికి తోడ్పడుతున్నాం. కానీ ఈనాడు కూడా చూస్తే ప్రపంచంలో మరి అదే నేతాజీ ఉన్నట్లయితే భారతదేశంలో ఆర్మీ విషయంలో కానీ ఇతర దేశాలను అనుసరణలో కానీ ముందుండేది. కానీ వారు లేకపోవడం వల్లే భారతదేశంలో ఆర్మీలో మనం వెనుకబడ్డాం. ఈనాడు ప్రపంచంలో చైనా కానీ పాకిస్తాన్ కానీ భారతదేశాన్ని అంటే మనం భయపెడుతున్నారు. మన దేశ సంపదను కొల్లగొడుతున్నారు. మన దేశాన్ని సమగ్రతను మన దేశ సరిహద్దును కాపాడుకోవాలంటే ఆర్మీ ముఖ్యం. ఈనాడు విమానయానం కానీ సముద్రయానం కానీ ఈ యొక్క ఆర్మీ కానీ ఈ మూడు తలాలు బలంగా ఉన్నప్పుడే దేశ రక్షణ జరుగుతుంది. దేశంలో ఈనాడు 130 కోట్ల మంది ఉన్నారంటే మనం రక్షించబడుతున్నారంటే ఆర్మీ